ఉపాధి కల్పించే ఎక్స్పోర్ట్ యూనిట్ ని ఇక్కడి నుంచి మన అనకాపల్లి నుంచి ప్రారంభిస్తాం జనసేన ప్రభుత్వం. అలాగే ఎక్కడికి చాలా చోట్ల క్వారీల వల్ల చాలా వాతావరణ కాలుష్యం ఉంది. అది కూడా నేను వెళ్ళి చూశాను, నా దృష్టికి వచ్చింది. ఇల్లీగల్ క్వారీస్ ఏమైతే ఉన్నాయో వాటిని కాలుష్యం వెదజల్లుతున్న ప్రతి ఇల్లీగల్ క్వారీని ప్రభుత్వం వైద్యర్ వాటికి చెప్పి ఆప్ చేయించడమా, కట్టుదిట్టం చర్యతో కాలుష్యాన్ని తగ్గించడమా, లేదా ప్రజలందరూ కోరుకుంటే దాన్ని మూయించేస్తాం ఆ పొల్యూషన్తో ఉన్న క్వారీలన్నింటినీ. అలాగే నా దృష్టిలో ఇంకోటి ఉంది, విశాఖ డైరీని ప్రైవేట్ పరం చేయడానికి అని చెప్పి విజయ డైరీని నాశనం చేసి హెరిటేజ్ పెట్టారు. అది నేనేమంటాను, మా ఉద్దేశం ఏముంటుందంటే సోషలిస్ట్ డెమోక్రసీలో ప్రభుత్వ రంగాలతో ప్రైవేట్ పోటీ పడాలి, కానీ ప్రభుత్వ రంగాలను చంపేసి సహకార రంగాలను చంపేసి ప్రైవేట్ పరం చేయడం మన భారతదేశం మన ప్రజాస్వామ్య లక్షణాలకి అది విఘాతం. అది అందుకని విశాఖ డైరీని ఉన్న తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇంకా ఏ నాయకులైనా కావచ్చు, విశాఖ డైరీని మీరు రైతులు పట్టగొడతా ఉన్నారు, మూసేద్దామన్న ఆలోచన, దానిని జనసేన పార్టీ మేము సోషలిస్ట్ డెమోక్రసీని సంపూర్ణంగా నమ్మే వాళ్ళం కాబట్టి విశాఖ డైరీ సహకార సంఘాలతో నడిచే ఎలాంటి పరిశ్రమలైనా ఎవ్వరూ దోచకుండా ఆ స్థలాల్ని కబ్జా చేయకుండా మేం ప్రజలకు అండదండగా ఉంటాం. అలా దోపిడీకి ఎవరన్నా చేస్తే ఎంత పెద్ద వ్యక్తులైనా కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, కానీ సహకార రంగానికి అండగా నిలబడతాం. విశాఖ డైరీని ఎవ్వరు దోపిడీ చేయకుండా మేము అండగా నిలబడి విశాఖ డైరీని ఎలాగైతే లాభాలతో నడిపించాలో లాభసాటిగా నడిపిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మనకి ఉత్తరాంధ్ర 16 నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నది మన ఉత్తరాంధ్ర. అలాంటిది మనకి శారదా నది ఉంది. ప్రతి చోట నేను ఏం కోరుకుంటానంటే స్మార్ట్ సిటీస్ అని, అనకాపల్లి అనేది మనకి వైజాగ్ దగ్గరలో ఉండి దానికి తగ్గట్టుగా ఇంకో సుందరమైన నగరం కింద అవ్వాలి. సుందరమైన నగరం కింద అవ్వాలంటే 4 గోడల మధ్యలో చిన్న కుటుంబాలు ఇచ్చిన వాడు నేను. అలాంటి ఇళ్లలో మధ్యలో ఉండి 4 గోడల మధ్య వెంటిలేటర్ లేని, సరైన కిటికీలు, క్రాస్ వెంటిలేషన్ లేని ఇళ్ల మధ్యలో ఉండి ఎప్పుడన్నా గాలి పీల్చుకుందాం పిల్ల బిడ్డతో బయటికి వెళ్దాం ఉంటే బయటికి వెళ్ళడానికి స్థలాలు లేవు మనకి. అందుకని శారదంతా చక్కటిగా సుందరీకరణ చేసి వాకింగ్ కి మనకి నడవడానికి చక్కటి ట్రాక్స్ నిర్మించి పార్కులు నిర్మించి మన ఇంట్లో వాళ్ళందరితో పాటు మన ఆడపడుచులు పిల్ల బిడ్డ అందరూ సరదాగా అందంగా ఒక సాయంత్రం గడపడానికి మన అనకాపల్లిని స్మార్ట్ సిటీగా రూపుదిద్దడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే తీగలు లేకుండా బయటికి కనిపించకుండా ఉండేలాగా ఇలాగ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం. అలాగే నాకు పోరాటంలో మొత్తం మీద నాకు కనిపించింది ఒకటి, ఇళ్ల పట్టాలుంటే ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. అదే మళ్ళీ ఏదైనా వస్తే మీరు వేరే పార్టీకి వేశారు కాబట్టి మీకు ఇల్లు కట్టమని, ఏ మూలకెళ్ళిన ఇదే. నేను మీకు చెప్తున్నాను, మీకు హామీ ఇస్తున్నాను, మీరు జనసేన ప్రభుత్వాన్ని తీసుకురండి. మీరు జనసేన ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీరు ఏ పార్టీ ఆ పార్టీ కానీ అందరికీ ఇల్లు కట్టించి నేను బహుళ అంతస్తులు భవనాలు నిర్మించి ప్రతి ఒక్కరిని ఒక సరైన నిర్ణీత సమయంలో మీకు ఒక ఇంటి వాళ్ళని చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా ఏదో నాకు కోరుకునేది ఓవర్ బ్రిడ్జ్ కావాలి, లేదంటే రైల్వే క్రాసింగ్ దగ్గర మాకు అండర్ పాస్ ఉన్నా కావాలి. అలాగా మనకి అనకాపల్లికి సంబంధించి రైల్వే అండర్ పాస్ కావాలి మనకి.